పక్కడే మీద పో. నువ్వు షెఫ్ గా మిగిలిపోవడం కరెక్ట్ డిసిషన్ అంటావా? ఈడేడి పర్షు 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 అతని పేరేంటి? బ్రష్ 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 ప్రెస్ ప్రెస్ బాలేదు ఇది లేక లేక నా పిల్లం ఆర్డర్ పెట్టింది. ఇది పెట్టినాను. అయ్యా ఇదిగో ఇక్కడ పిండి పెట్టింది. అయ్యో ఈ రోజు మనం ఒక్క జిలేబీ అయినా తింటావా అని నాకు కొంచెం డౌట్ గానే ఉంది. నేను జిలేబీ చేస్తే ఈయనకి బీపీ ఎక్కుతుంది మేడం. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. గరిట కట్టేసుకుని జిలేబీ. ఈ గరిటెకి నా జిలేబీ అంటుకుంది, ఎట్లా తీయాలి? గట్టిగా కొట్టండి సుప్రీతనేసి. అంటే ఇన్ని రోజులు సమీరానే వంట చేస్తుందని మనం అనుకున్నాం, కానీ దీపిక చేసేదా? అవును సుమా గారు, ఈ ప్రపంచానికి ఈ రోజు ఈ నిజం తెలిసిపోయింది. పాయా చేసింది అయ్యా ఇక్కడ. ఏమండి ఇక్కడ పాయా అయిందండి. పాయానా? ఒక్క నిమిషం కింద పెట్టమ్మా. ప్రసాద్ కోడి పేగులు సూప్. బెల్లం పాకం చేసింది ఎవరు? కరెక్ట్ మధ్యలో వెళ్ళిపోయాను కదా నేను. విరాజిత చేసినటువంటి వంటల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే మనం చైనా వరకు వెళ్ళక్కర్లేదు. ఏమైంది ఏమైంది? హీట్ పెడుతున్నాడు చేతికి. హీట్. నా మమ్మీ కూడా పెట్టలేదు దోశ గరిటతో, వీడు పెడుతున్నాడు చీట్. పెడుతున్నాడు.